హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే ఈరోజు మేము కొండమలుగు సాయిబాబా టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఆన్ ది వే ఈరోజు మా కజిన్ బ్రదర్ కూడా వచ్చారు. మా అన్న మా కజిన్ బ్రదర్తో వెళ్తుండు. రెండు బండ్ల మీద వెళ్తున్నాం. చాలా దగ్గరలో ఉన్నాం. సాయిబాబాని చూడొచ్చేమో. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ సాయిబాబా టెంపుల్ హైదరాబాద్ టు భువనగిరి హైవేలో ఉందండి. ఇది హైదరాబాద్ నుంచి 30 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. మెయిన్ హైవే నుంచి కొండమడుగు విలేజ్ అనేది 3 కిలోమీటర్స్లో ఉంటుంది. నెక్స్ట్ కొండమడుగు విలేజ్, ఈ సాయిబాబా విగ్రహం కనిపిస్తుంది కదా, కొండమడుగు విలేజ్లోకి ఎంటర్ అవ్వకముందే అంటే 2 కిలోమీటర్స్ ముందు నుంచే మనకి ఈ విగ్రహం అనేది కనిపిస్తూ ఉంటుంది. సో ఇది విగ్రహం అనేది 108 అడుగుల ఎత్తులో నిర్మించారు ఈ ఫౌండర్ అయితే. సో టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. So this is when we are on 3 kilometers. బైక్ లాంగ్ డ్రైవ్ వెళ్తేనే కానీ ఇంజిన్ మీద పడి ఫ్రీ This is the entrance. చూడండి, ఇప్పుడైతే ఎంటర్ అయ్యాము టెంపుల్లోకి. ఎంటర్ అయిన తర్వాత అక్కడ దుని, నెక్స్ట్ ఇలా సాయిబాబా ఒకటైతే కనిపిస్తుంది పాదాలు. నెక్స్ట్ ఇలా ఇంకా బాబాగారు ఇలా ఉయ్యాల్లో పడుకున్నట్టు దర్శనమిస్తారు. ఇది నిజంగా బాబాగారే పడుకొని మనల్ని చూస్తున్నారా అనిపిస్తుంది చూస్తూ ఉంటే. ఇలా ప్రదక్షిణం చేస్తూ ఉంటే ఇలా సాయిబాబా కృష్ణ అవతారము, నెక్స్ట్ హనుమాన్ అవతారము, నెక్స్ట్ రామ అవతారము ఇలా ఉన్నాయి. ఇవన్నీ విగ్రహాలేనండి, కట్టినవే, ఫొటోస్ కావు. మీకు ఇలా ఫొటోస్లా కనిపిస్తున్నాయి. మెయిన్ టెంపుల్లోకి వచ్చిన తర్వాత ఇలా ఉంది సాయిబాబా విగ్రహము. ఇదేంటంటే 7 గుర్రాలు సాయిబాబా పట్టుకున్నట్టు ఉంది. ఇది ఏంటంటే మన మానవ వాంఛలు ఎలా ఉంటాయో ఈ గుర్రాలు చూపిస్తున్నాయి. సో భగవంతుడు అలా మానవ వాంఛలు కంట్రోల్ చేస్తున్నట్టు ఉంటుంది, కంట్రోల్ చేస్తున్నట్టు మనకి ఈ విగ్రహం చెప్తుంది. భగవంతుడు అనేది మానవ వాంఛలను ఇలా కంట్రోల్ చేస్తూ ఉంటాడని ఈ ఫౌండర్, అక్కడ మనకి విగ్రహం దగ్గర ఫౌండర్ శివరామరాజు కూడా విగ్రహం కనిపిస్తుంది. నెక్స్ట్ పైన గుడి పైన ఈ సాయిబాబా విగ్రహం అయితే ఉంది 108 అడుగుల ఎత్తులో. ఇలా స్టెప్స్ ఎక్కి ఇలా వెళ్ళొచ్చు సాయిబాబా విగ్రహం. మేమైతే ఈవినింగ్ టైంలో వెళ్ళాము. కొంచెం ఇప్పుడే కన్స్ట్రక్ట్ అవుతుంది కాబట్టి లైటింగ్ కూడా సరిగ్గా లేదు. మీరు మార్నింగ్ టైం వెళ్ళడమే బెటరు. ఇంకొకటి ఏంటంటే ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే మనం ఏదైనా కోరిక కోరుకునేటప్పుడు ఒక కొబ్బరికాయ తీసుకొని ఈ సాయిబాబా చుట్టూ ఒక ప్రదక్షిణం చేసి ఆ కొబ్బరికాయను కొట్టాలి. సో మళ్ళీ ఆ కోరిక అనేది తప్పక నెరవేరుతుందని ఇక్కడ పంతులు గారు అయితే చెప్పారు. మళ్ళీ ఆ కోరిక నెరవేరిన తర్వాత మళ్ళీ వచ్చి 108 ప్రదక్షిణాలు చేయాలంట. ఇది ఈ సాయిబాబా గుడి ప్రత్యేకత. ఈ సాయిబాబా టెంపుల్ ఫౌండర్ శివరామరాజు గారు మొత్తం మన ఇండియాలో మొత్తం 4 టెంపుల్లు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అందులో ఇది ఒకటి. ఇంకొకటి నెల్లూరులో అయితే 187 అడుగుల ఎత్తుల సాయిబాబా విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠిస్తున్నారంట. ఇది కొండమడుగులో 1 ఎకరం ప్లేస్లో ఈ టెంపుల్ అయితే కట్టించారు. సో సాయిబాబా ఆయనకి కల్లో వచ్చి చెప్పారంట ఇలా విగ్రహాన్ని, టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేయమని. సో అందుకనేసి ఈయన ఈ టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేశాడు. ఒకటి ప్రతి సండే పూజా కార్యక్రమాలు ఉంటాయంటండి. 12:30కి సాయిబాబా హారతి, నెక్స్ట్ 12:30కు సాయిబాబా పల్లకి సేవ, తర్వాత అన్నదాన కార్యక్రమం మొత్తం జరుగుతూ ఉంది. నెక్స్ట్ సాయంత్రం కూడా సాయిబాబా హారతి ఉంటుంది. మీరు వెళ్ళాలనుకుంటే సండే వెళ్తే ప్రత్యేక పూజలు అయితే చేస్తారు. సో ఇది కొండమడుగు సాయిబాబా టెంపుల్ ప్రత్యేకత. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.